ముందు మీ దగ్గర నేను ఎలా ఉన్నానో అలాగే వీళ్ళు ఉన్నారు. ఈరోజు జరిగిన గొడవ వీళ్ళు తెలియకుండా చేశారు. నా భార్య అన్నం తెలుసుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇలా చేసి ఉండరు. అందుకు క్షమాపణ అడగను వచ్చాడు హమీదు. నన్ను క్షమించండి. చాలా బిజినెస్ ఉన్న వల్ల ఏది సరిగ్గా చేయట్లేదు. అన్ని బాధ్యత మన వాళ్ళకే ఇచ్చాను. ఇచ్చిన డబ్బుకైతే అడ్డు రాలేదంటే వీళ్ళని పంపించి తీసుకురమ్మంటాను. రౌడీజం చేయకండి చాలాసార్లు చెప్పాను, వింటనే కదా. నన్ను నమ్మండి అన్నా. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునే కదా మనం. నా చెవుల్లోనే పూలు పెట్టాలనుకోవద్దు బామర్ది. ఈ రోజు వీళ్ళు మార్కెట్లో చేసిన సంభవానికి నీకు దానికి సంబంధం లేదని పిచ్చోళ్ళ నమ్మడానికి నేనేం నా బుర్ర నిప్పి సెంట్రల్ జైల్లో పెట్టేసి ఇక్కడికి రాలేదు. ఈ రోజు జరిగినట్టు మళ్ళీ జరిగిందంటే ఇకపై గొడవ పడేది మనమిద్దరమే. బావకి ఊరందరూ నవ్వేలాగా మనం నడుచుకోవాలా బావా? అనవసరంగా నా చెల్లెలు మనసు నేనెందుకు నొప్పి ఇవ్వాలి? మీరు వెళ్ళండి బావా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తను. వెళ్ళండి. మీ అన్న దగ్గర చెప్పెట్టు, ఊరోళ్ళ దగ్గర అధికారం చేసినట్టు నా దగ్గర పెట్టుకోవద్దని చెప్పు. నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ రాజమండ్రికి వచ్చాను. వేసుకున్న షర్ట్లో ఆ షర్ట్లో ఉన్న పాకెట్లో చినిగిపోయిన రూపాయి నోటు మాత్రమే సొంతంగా ఉండింది. అప్పటి నుంచి ఇంత పెద్దగా ఎదిగాను. దాన్ని కాపాడుకోను నాకు తెలుసు. బావకి బావర్దికి జగడం వస్తుందా చూసుకుందాం. ఎవరికి ఏం జరుగుతుందో అప్పుడు చూసుకుందాం. మీరిలా మాట్లాడేలా అసలేం జరిగింది? అది వెళ్ళి మీ అన్న దగ్గర అడుగు. ఒకటి తెలుసుకో, నన్ను ఏమారిస్తే బావని కూడా చూడను. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి కుటుంబం, అందంగా ఉంటాడు. అమ్మాయికి చక్కనైన జోడి, మంచి సంబంధం. ఇంతకు మించి నేనెక్కడా వెతకలేను. ఇలా చూడు, వరకట్నం ఇస్తే చాలు, ఒట్టి 4 లక్షలే. 4 లక్షలా? ఈ రోజుల్లో ఆ డబ్బుకు అసలు లెక్కేలేదు. ఇలా చూడు, లెట్టర్లు కడిగేవాడు కూడా వరదక్షిణగా అడిగేది 5 లక్షలు 50 సవర్ల బంగారం. అయినా కూడా 4 లక్షలు అనేది. వాళ్ళ దగ్గర నేనేం చెప్పాలి? మీకు సమ్మతమా కాదా? సరే అని చెప్పు. అలాగైతే అమ్మాయిని చూసుకునే ఏర్పాట్లు నేను చేస్తాను. నువ్వు డబ్బులు రెడీ చేసుకో, నేను ఇక వెళ్తాను. ముస్తఫా ఉంటే తన చెల్లి పెళ్లిని బాగా జరిపించాడు కదా. అవును బాస్ అన్న. ముస్తఫా చోట్ల నిలబడి తన పెళ్లిని మనం జరిపించాలి. మరి డబ్బులు రెడీ చేద్దాం, మనం రెడీ చేద్దాం. అరే మీరెప్పుడు వచ్చారు? రండి లోపలికి వెళ్దాం. రండి. విషయం ఏంటి? ఇది మనమంతా బతికిన ఇంటి పత్రం. దీన్ని ఉంచుకుని 4 లక్షల అప్పు కావాలి. ముందు బాస్ ఎలా ఉన్నాడో తెలుసు కదా. నవ్వటం మాపు, మేమేం ఊరికే అడగడం లేదు. నేను మిమ్మల్ని ఎక్కిరించలేదు. ఇటు చూడండి బాస్ అన్న, ఇంటి పత్రాన్నైతే తీసుకుని బీరోలో పెట్టి డబ్బులిచ్చే కాలం ఉనింది. అది ముందు. కానీ ఇప్పుడు డబ్బులు కావాలంటే అది మాత్రమే కాదు, చెక్కు కావాలి. అందమైన అమ్మాయిలు చెక్కు. ఎవరికి డబ్బులు కావాలో వాళ్ళ భార్యో లేక చెల్లిలో 18 సంవత్సరాల పైన చెక్ ఇవ్వాలి. ఇక్కడ నుండి డబ్బులు తీసుకెళ్లేవారు సంతోషంగానే వెళ్తారు. తిరిగి అడిగితే మళ్ళీ తీసుకోవడానికి వెళ్తే వాడు లేడు, వాడు అడ్రస్ లేడు, అన్నయ్య ఇక్కడ లేడు అని చెప్తున్నారు. గాని ఆ అన్నయ్య ఎక్కడ ఉన్నాడని ఎవరు చెప్పనంటున్నారు. ఇక్కడ చూడండి అన్న, దానికోసం పెట్టిందే ఈ చెక్. ఇలాంటి ఒక చెక్కు మా దగ్గర ఉండిందంటే ఎవరు అన్న ఇంట్లో లేరని చెప్పరు కదా. కానీ నేను బాసన్న దగ్గర నుంచి ఏమీ తీసుకోను. ఇదిగోండి 4 లక్షలు. ఇది ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను, కానీ మధ్యాహ్నం లోపల చెక్ వస్తుంది. మీరు చెప్పినట్లుగా అమ్మాయి చెక్కు.
డబ్బులు ఎందుకు అడిగారో తెలుసా? ఏమైనా బిజినెస్ ఉండొచ్చు. దానికి కాదు, పెళ్లికి, శాలిని యొక్క పెళ్లికి. నీకెలా తెలుసు? ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు బాస్ అన్ననే ఈ మ్యారేజ్ చేపిస్తున్నారు అని. మీకు ఆ అమ్మాయికి మాత్రమే ఇది అస్సలు తెలీదు. కాస్త నవ్వొచ్చు కదా. నన్ను చూస్తే నీ మొహం ఎందుకు ఇలా అయిపోతుంది? ఇప్పుడు మీకేం కావాలి? ఇటు చూడు, మించిపోయిన అందాన్ని నీకు దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నువ్వు ఇప్పుడు చేయబోతున్న విషయం విన్న తర్వాత కష్టంగా ఉంది. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావంట కదా. మంచి కుటుంబాల్లో ఉన్న అమ్మాయిలంతా ఇలా చేస్తారా? సొంత అన్నని చంపినవాడు చేసి పెట్టే పెళ్లికి ఒక మంచి అమ్మాయి ఆ పెళ్లికి ఒప్పుకుంటుందా? ఏంటి మీరేమంటున్నారు? అర్థం అవ్వలేదా? బాసి నీకు ప్రాయచిత్తంగా చేసే పెళ్ళే ఇది. నువ్వెందుకంటే దానికి ఒప్పుకున్నావు? నీ పరిస్థితి అలా అంటే నా దగ్గర ఒక మాట చెప్తుండొచ్చు కదా. ఒక రాణిలాగా చూసుకునేవాడిని. ఆ కోరిక ఇక్కడే మర్చిపో. ఎందుకంటే నీకు అనవసరమైన కోపం. ఇదే నీ దగ్గర గొడవ. ఇక్కడ చూడు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, దాన్ని మర్చిపోకో. తర్వాత నువ్వు బాగా ఆలోచించే ఏ ఒక ఇబ్బంది లేకుండా నేను నిన్ను చూసుకుంటా. చెయ్య తీయరా? తీసుకోలేదంటే ఏం చేస్తావు? ముందు ఒకసారి ముట్టాను, అప్పుడు నవ్వావు. డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రమే కాదు, నేను ముట్టుకున్నప్పుడంతా. ఏంటి బావా చేతులు పట్టుకుని చేస్తున్నావు? గాజులు కొంత తీస్తున్నావా? మనసులో సల్మాన్ ఖాన్ లాగా నిలబడుతున్నా అనుకుంటున్నావా? బండి అక్కడ ఇంట్లో వదిలేస్తాను. ఇంకా కోపం తీరలేనట్టుంది.